తిరుపతిలో హోమ్ స్టేలో గ్యాంగ్ వార్ సంచలనంగా మారింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని చింతల చేనులో రెండు హోమ్ స్టేల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. డెకాన్ సూట్స్ హోమ్ స్టే నిర్వాహకులపై కర్రలు రాడ్లతో గరుడ హోమ్ స్టే యాజమాన్యం దాడి చేసింది. ఈ దాడిలో డెకాన్ సూట్స్ హోమ్ స్టే నిర్వాహకులు నరేష్, నవీన్, లక్ష్మీనారాయణ, ఫణీంద్రారెడ్డికి తీవ్రమైన గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఒక హోమ్ స్టేకు వచ్చే కస్టమర్లను మరో హోమ్ స్టే వాళ్లు లాక్కెళ్తున్నారని ఇరు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి తిరుపతి నుండి మా కరెస్పాండెంట్ రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, ఓవర్ టు యు. తిరుపతి నగరం అంటేనే ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం. దేశం నలుమూలల నుంచి నిత్యం లక్షలాది మంది భక్తులు అయితే పర్యాటకులు భక్తులు తిరుమల తిరుపతికి వస్తుంటారు. అయితే వీళ్ళని ఆసరాగా తీసుకుని ఇవాళ స్టే హోమ్స్ పేరుతో అకామిడేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి స్టే హోమ్స్ విధానం ఒకటి కొత్తగా అందుబాటులోకి వచ్చిందని చెప్పేసి భావించవచ్చు. ప్రధానంగా ఆన్లైన్ విధానం ద్వారా అకామిడేషన్స్ ఏర్పాటు చేసుకునే విధానంలో భాగంగానే ఈ స్టే హోమ్స్ ప్రక్రియ అనేది కొత్తగా వచ్చిందని చెప్పి భావించవచ్చు. అయితే తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో దాదాపు 1500కు పైగా స్టే హోమ్స్ ఉన్నాయి. ఈ స్టే హోమ్స్ అన్నీ కూడా కొన్నిట్లో అధికార గుర్తింపు పొంది అదే ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి విధానం కొన్ని సజావుగా జరుగుతూ ఉంటే మరిన్ని అక్రమ మార్గాల్లో అక్రమ విధానాలకు పాల్పడుతున్నటువంటి ఘటన చోటు చేసుకుంటూ ఉంది ప్రధానంగా. అయితే ఇలాంటి విధానంలోనే భాగంగానే మాఫియా అన్నది ఈజీ మనీకి అలవాటు పడినటువంటి మాఫియా అనేది క్రమంగా స్టే హోమ్స్ నిర్వహణ విధానం అంతా కూడా మాఫియా చేతుల్లోకి వెళ్తూ ఉందని చెప్పేసి బహిరంగంగానే బహిర్గతమవుతూ ఉంది. అయితే నిన్న రాత్రి జరిగినటువంటి ఘటన పరిశీలిస్తే ప్రధానంగా స్టే హోమ్స్ అకామిడేషన్ బెంగళూరు నుంచి వచ్చి ఒక 5 మంది పర్యాటకులు అకామిడేషన్ ప్రక్రియలో భాగంగానే డక్కన్ హోమ్ స్టే దీనికి వెళ్ళాలని ప్రయత్నించగా ఎదురుగా ఉన్నటువంటి దాదాపు ఇంకొక స్టే హోమ్ వాళ్ళు అబ్జెక్షన్ చేయడంతోనే తరచూ గొడవ స్టార్ట్ అయింది. ఈ గొడవ రాను శృతి మించి ఒకరినొకరు పొడుచుకునే స్థాయికి అంటే కత్తిపోట్లకు గురయ్యే స్థాయికి అయితే చేరిందని చెప్పి భావించవచ్చు. అయితే ఇలాంటి విధానం అంటే గత 2 నెలలుగా ఈ ప్రక్రియ అయితే ఇలాంటి విధానం రాత్రిలో గొడవలు జరగడము, పోలీసులు బందోబస్తు వెళ్ళి అలాంటి వాటిని తీసుకొచ్చి అరెస్ట్ చేయడము, కేసు పెట్టి మళ్ళీ వదిలించడం ఇలాంటి ప్రక్రియ కంటిన్యూగా జరుగుతుంది. ఇదే కాకుండా స్టే హోమ్స్ తిరుపతి రైల్వే స్టేషన్ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్టే హోమ్స్ నిర్వాహకులు అందరూ కూడా తమ దళారులను రైల్వే స్టేషన్ బస్టాండ్లలో ఏర్పాటు చేసుకుని వారి ద్వారా అకామిడేషన్ ఏర్పాటు చేసుకునే ప్రక్రియను అయితే చేపడుతున్నారు. ఇది కాకుండా తిరుపతి సరౌండింగ్ అంటే తిరుపతి పిలిగ్రిమ్స్ సంచరించే ప్రాంతాల్లో కాకుండా అదర్ దాన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్టే హోమ్స్ అన్నింటినీ కూడా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. అంటే మొన్న కొన్ని దాదాపు 8 స్టే హోమ్స్ని పోలీసులు రైడ్ చేసి అసాంఘిక కార్యక్రమాలు పాల్పడుతున్నారని చెప్పేసి వాటిని సీజ్ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఘటనలు అంటే దాదాపు తిరుపతి నగరంలో 1500కు పైగా స్టే హోమ్స్ ఉన్నాయి. వాటిల్లో 600 మాత్రమే అనుమతులు పోలీస్ అనుమతులు కానీ మున్సిపాలిటీ అనుమతులు కానీ ఉన్నాయి. మిగతన్నీ అనాథరైజ్గా రన్ అవుతున్నాయి. వీటి పట్ల ప్రభుత్వ అధికారులు కానీ అటు పోలీస్ యంత్రాంగం కానీ దృష్టి సారించలేదు. ఇది దృష్టి సారించి ఏదైనా ఘటన జరిగినప్పుడు మాత్రమే వాటి మీద చర్యలు చేపడుతున్నారే కానీ తదనంతరం వాటిపైన దృష్టి సారించలేదు. ఇలాంటి కార్యక్రమాల నేపథ్యంలోనే నిన్న రాత్రి జరిగినటువంటి ఘటన కూడా భావించవచ్చు. ఒక స్టే హోమ్ డెక్కన్ స్టే హోమ్స్కి అయితే అకామిడేషన్ ప్రభుత్వ అటు పోలీస్ గుర్తింపు వ్యవహారాలన్నీ ఉంది. అయితే ఇంకొక స్టే హోమ్స్కి అయితే పోలీస్ గుర్తింపు లేదని చెప్పి భావించారు. దానికి అనుకునే పోలీసులు దాన్ని సీజ్ చేశారు. అయితే ఇలాంటి వాటి మీద దృష్టి సారించి మొత్తం ఈ జిల్లా ఎస్పీ స్పందించారు. తిరుపతి నగరంలో ఎన్ని స్టే హోమ్స్ ఉన్నాయి, వాటిలో ఎన్ని గుర్తింపు ఉన్నాయి, ఎన్ని ప్రభుత్వ గుర్తింపు లేదు, వాటిలన్నింటినీ కూడా క్షుణ్ణంగా వెరిఫై చేసి మొత్తం ఒక నివేదికను పొందుపరిస్తే వాటి మీద యాక్షన్ ప్లాన్ చర్యలు చేపట్టాలని చెప్పేసి ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు తిరుపతి నగరంలో పోలీస్ యంత్రాంగం మొత్తం వెరిఫికేషన్ ప్రక్రియని స్టార్ట్ చేశారు. స్టే హోమ్స్ నిర్వహణ విధానాలు అందరినీ కూడా క్రోడీకరించి ఎక్కడెక్కడ ఏ చోట్ల స్టే హోమ్స్ ఉన్నాయి, ఆ స్టే హోమ్స్ విధానంలో ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నారు, ఏంటి ఏ ప్రక్రియ ద్వారా వీళ్ళకి అకామిడేషన్ ఏర్పాటు చేస్తున్నారు, ఆన్లైన్ ప్రక్రియ ఆఫ్లైన్ ప్రక్రియ అనే వాటిలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వాటన్నింటినీ కూడా క్రోడీకరించి 2 రోజుల వాటి మీద పూర్తి స్థాయి చర్యలు చేపట్టే అవకాశం ఉందని చెప్పేసి జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఆ దిశగా కార్యాచరణ ప్రణాళిక అయితే రూపొందించారు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవివర్మ.